హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఖాళీ పిల్లోడిని. తిరుపతి వచ్చామని చెప్పాను కదా ఫ్రెండ్స్ పాత వీడియోలో. అదే మెట్ల ద్వారా అంటే ఎలా వెళ్తామో చూపించాను కదా ఫ్రెండ్స్. అది స్టార్టింగ్ కనిపించింది అదే గోపురం ఫ్రెండ్స్. ఆ గోపురం నుంచి లోపలికి రావాలి. మనకి వెళ్ళే దారిలో ప్రతి అవతారం కూడా విగ్రహాల రూపంలో చెక్కబడ్డాయి ఫ్రెండ్స్. అవన్నీ మీకు చూపిస్తూ గోపురాలన్నీ చూపిస్తూ ప్రతి గోపురం వీడియో తీస్తూ అన్నిటితోనే వెళ్తాను ఫ్రెండ్స్. ఇంకోటి ఫ్రెండ్స్, ఇదేమో వరాహ అవతారం. మీకు ఏమైనా అవతారాలు మిస్ అయిపోయినాయంటే మధ్యలో పాస్ నొక్కి చూడండి ఫ్రెండ్స్. ప్రతి అవతారం కరెక్ట్గానే నేను తీసాను. ఇది షార్ట్ వీడియో కదా, చిన్న చిన్నగా చెప్పాలి కదా, అందుకనేసి. ఇంకోటి ఫ్రెండ్స్, శంకు చక్రాలతో అన్నిటితో అయ్యింది ఫ్రెండ్స్. మనకేమో ఆయాసం వచ్చేస్తుండడం వల్ల సరిగ్గా చెప్పలేకపోయాం ఫ్రెండ్స్. ఇంకోటి ఫ్రెండ్స్, ఇక్కడ ఆంజనేయ గుడి ఉంటుంది. ఇక్కడ మీరు చాలామంది వచ్చిన వాళ్ళు గుర్తు పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ ఫుడ్ జోన్ ఇవన్నీ ఉన్నాయి కదా ఫ్రెండ్స్. అక్కడే కదా మనకి ట్యాగులు ఇచ్చి కాలినడకన వచ్చేవాళ్ళకి స్పెషల్ దర్శనం ఒకటి పెట్టేవారు ఫ్రెండ్స్. ఎక్కువ మంది అయిపోయారు కాలినడకలు వచ్చేవాళ్ళు కూడా అని. ఇప్పుడు అది తీసేసారు ఫ్రెండ్స్. అంతా నార్మల్ అవతారం నార్మల్గా చేసేసారు ఫ్రెండ్స్. ఇంకోటి ఫ్రెండ్స్, ఇది పరశురామ అవతారం ఫ్రెండ్స్. ఏమో వన్యప్రాణులు గౌరవించాలన్నారు సార్ ఫ్రెండ్స్, కానీ ఫుడ్ ఏమీ ఇవ్వద్దన్నారు. లాస్ట్లో కృష్ణ అవతారం వచ్చింది ఫ్రెండ్స్. ఇంకోండి ఎవరు లేరు ఫ్రెండ్స్, మనమే వెళ్తున్నాము. దారిలో తక్కువ టైం అయిపోయింది కదా. 5 దాటితే ఎవరిని లోపల పంపించట్లేదు ఫ్రెండ్స్. కొంతమందిని పంపించారు. 5 దాటాక ఎంతమంది ఉన్నారో అంతమందిని గుంపులుగా వెళ్ళమన్నారు ఫ్రెండ్స్. కానీ అలాగ వెళ్ళడం కుదరలేదు. ఇదేమో రోడ్డు మీదకి వెళ్తాం కదా ఫ్రెండ్స్. మోకాళ్ళ పర్వతాన్ని దాటేసిన తర్వాత ఇది ఇంకోటి మోకాళ్ళ పర్వతం. ఇంకోటి ఇక్కడ వరకు వస్తాం కదా, ఇక్కడికి రోడ్డు మీద చాలా వరకు అక్కడ రోడ్డు మీద కూడా తీసేసారు ఫ్రెండ్స్. ఇక్కడ మోకాళ్ళ పర్వతం దగ్గర 11 మెట్లైనా ఎక్కాలి అని అన్నారు ఫ్రెండ్స్ మోకాళ్ళతో. ఇంకోటి ఫ్రెండ్స్ వచ్చేసాం. జై శ్రీమన్నారాయణ.